రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తెలంగాణ రైతుల రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. పంట రుణమాఫీ సొమ్ము నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాలకు జమ కానుంది. రేషన్ కార్డుల ప్రాతిపదికన రైతు కుటుంబాలను ఖరారు చేస్తారు. ఒకే రేషన్ కార్డులో ఉన్న ఇద్దరూ రుణం తీసుకుంటే కుటుంబ పెద్దకే ముందుగా రుణమాఫీ అర్హత ఉంటుంది అని స్పష్టం చేసింది. తొలిగా మహిళల పేరుతో ఉన్న రుణాలను తొలి విడతలోనే మాఫీ చేయనున్నారు. పీఎం కిసాన్ పథకంలో ఉన్న వారిని అర్హులుగా నిర్ణయించింది. ఎన్ఐసి నుంచి సేకరించిన సమాచారంతో క్రోడీకరించి అర్హులను ఫైనల్ చేస్తున్నారు. ప్రతి బ్యాంకును నోడల్ అధికారి నియామకంపైన నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలోని అన్ని వాణిజ్య, ప్రాంతీయ, సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న వారికి రుణమాఫీ వర్తిస్తుంది.